నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ ఫ్లాష్ 2025లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన అతి తక్కువ సినిమాల్లో మహా అవతార్ నరసింహ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తిగా యానిమేషన్ తో రూపొందిన ఈ సినిమాను మొదట కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల చేయడం జరిగింది. అక్కడ వచ్చిన స్పందన నేపథ్యంలో సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఊహించినట్లుగానే అన్ని భాషల్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మహా అవతార్ నరసింహ యానిమేటెడ్ మూవీ గతంలో ఎప్పుడూ సాధించిన విజయం ఈ సినిమా సాధించింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికీ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉండటంతో లాంగ్ రన్లో ఈ సినిమా 500 కోట్ల రూపాయలను దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహా అవతార్ నరసింహ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా థియేటర్ రన్ గురించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా పాకిస్తాన్లో విడుదలైంది. అక్కడ కరాచీలో ప్రేక్షకులు చూస్తూ తన్మయత్వంతో పులకించిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే పాకిస్తాన్ వంటి ముస్లిం దేశంలో ఒక హిందూ దేవుడి గురించి రూపొందించిన సినిమా విడుదల కావటమే చాలా పెద్ద విషయం. మహా అవతార్ నరసింహ సినిమాకు మంచి స్పందన రావటం అనేది మరింత పెద్ద విషయం అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది అసలైన విజయం అంటూ కొందరు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మహా అవతార్ నరసింహ సినిమా పట్ల కూడా పాకిస్తాన్లో పాజిటివ్ రెస్పాన్స్ రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరాచీలోని ఒక థియేటర్లో సినిమాను భక్తిభావంతో చూస్తూ దండం పెడుతున్న ప్రేక్షకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమా యానిమేషన్ విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్లలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.